వ్యూహాత్మక భాగస్వామ్యాలతో మన బ్రాండ్ను ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలో చూద్దాం. ఇది జస్ట్ ఒక గైడ్ కాదు, ఇదొక పవర్ఫుల్ ప్లేబుక్ అన్నమాట. మన బిజినెస్ను కొత్త శిఖరాలకు చేర్చే ఒక రోడ్ మ్యాప్. సరే, ఒక్క విషయం ఆలోచించండి. జస్ట్ గ్రో అవ్వడానికి, ఇంకా పైకి ఎదగడానికి, అంటే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లడానికి మధ్య తేడా ఏంటి? ఆ తేడా ఏంటంటే సరైన టైంలో సరైన పార్ట్నర్. అవును, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్తోనే మన బ్రాండ్ని ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి తీసుకెళ్లగలం. రైట్? ఈ ప్లేబుక్లో మనం 5 ముఖ్యమైన స్టెప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, అసలు ఈ పార్ట్నర్షిప్స్లో ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మనకంటూ ఒక గేమ్ ప్లాన్ ఎలా సెట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ పార్ట్నర్ని ఎలా వెతకాలి అనేది చూద్దాం. ఇక గెలిచే వ్యూహాన్ని ఎలా అమలు చెయ్యాలి, ఫైనల్గా ఈ సంబంధాలను లాంగ్ టర్మ్లో ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. పార్ట్నర్షిప్స్ పవర్. అసలు ఒక మంచి భాగస్వామ్యం కేవలం మన బిజినెస్ను పెంచడమే కాదు, మొత్తం గేమ్నే ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, అసలు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు 2 బ్రాండ్స్ కలిసి పనిచేయడమే అని. కానీ అది కాదు. ఇక్కడ ముఖ్యమేంటంటే మ్యూచువల్ బెనిఫిట్. అంటే ఇద్దరికీ లాభం జరగాలి. ఒకరి బ్రాండ్ వాల్యూ, క్రెడిబిలిటీ, కస్టమర్లతో ఎంగేజ్మెంట్ ఇవన్నీ పెరగాలి. సో ఇక్కడ పరస్పర ప్రయోజనం అన్నది చాలా చాలా కీలకమైన పదమన్నమాట. సరే, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వద్దాం. మన గేమ్ ప్లాన్నే డిఫైన్ చేసుకోవడం. చూడండి, ఒక గొప్ప పార్ట్నర్షిప్ అనేది అదృష్టం వల్ల రాదు. దానికి వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి. అందుకే మనం ఏం సాధించాలనుకుంటున్నామో ముందుగా క్లియర్గా ఉండడం చాలా ముఖ్యం. ఏ స్ట్రాటజీలోనైనా ఫస్ట్ స్టెప్ ఇదే. అసలు సక్సెస్ అంటే ఏంటో మనకు స్పష్టత ఉండాలి. మన లక్ష్యమేంటి? బ్రాండ్ అవేర్నెస్ పెంచడమా? లేక కొత్త మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడమా? లేదా సేల్స్ పెంచుకోవడమా? మన గోల్ ఎంత క్లియర్గా ఉంటే దానికి తగ్గ సరైన పార్ట్నర్ని వెతకడం అంత ఈజీ అవుతుంది. పార్ట్నర్షిప్స్ అంటే కేవలం 1-2 రకాలు కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కొన్ని కామన్ టైప్స్ ఉన్నాయి, లైక్ బ్రాండ్ అలయన్సెస్, ఈవెంట్ స్పాన్సర్షిప్స్. అలాగే కొన్ని స్పెషలైజ్డ్ పార్ట్నర్షిప్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మీది ఒక టెక్ కంపెనీ అనుకోండి. ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ అనేది ఒక గొప్ప ఐడియా అవ్వచ్చు. అదే ఒక లోకల్ బ్రాండ్ అయితే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ద్వారా జనానికి ఇంకా దగ్గరవచ్చు. అంటే మన లక్ష్యానికి సరిపోయే పార్ట్నర్షిప్ మార్గం ఖచ్చితంగా ఒకటుంటుంది. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. పర్ఫెక్ట్ పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చూడండి, పార్ట్నర్స్ను కనుక్కోవడం ఈజీనే, కానీ మనకు కరెక్ట్ అయిన వాళ్లను పట్టుకోవడమే అసలైన ఆర్ట్ మరియు ఛాలెంజ్. ఈ మాటను బాగా గుర్తుంచుకోండి. పార్ట్నర్ను వెతకడం సులభమే, కానీ సరైన వాళ్లను వెతకడమే అస్సలు వ్యూహం. అంటే ఏంటి? జస్ట్ నెట్వర్కింగ్ చేస్తే సరిపోదు. మన దగ్గరకొచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎనలైజ్ చేయాలి. మరి ఈ సరైన పార్ట్నర్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? ఈ చార్ట్ చూడండి. ఇది మనకొక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. అన్నింటికన్నా ఎక్కువ వెయిటేజ్ దేనికివ్వాలి? ఫస్ట్, ఆడియన్స్ ఓవర్లాప్, దీనికి 30%. ఆ తర్వాత బ్రాండ్ వాల్యూ అలైన్మెంట్, దీనికి 25%. ఎందుకంటే సింపుల్ లాజిక్, మన కస్టమర్లు వాళ్ల కస్టమర్లు వేర్వేరైతే, లేదా మన విలువలు వాళ్ల విలువలు మ్యాచ్ కాకపోతే ఆ పార్ట్నర్షిప్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. రైట్, ప్లానింగ్ అంతా అయిపోయింది. ఇక మాటలు కట్టిపెట్టి యాక్షన్లోకి దిగాలి. మన 4th సెక్షన్ ఇదే, గెలుపు వ్యూహాన్ని అమలు చేయడం. అంటే ఒక ఐడియాను రియాలిటీలోకి తీసుకొచ్చి రిజల్ట్స్ ఎలా రాబట్టాలో చూద్దాం. ప్రతి పార్ట్నర్షిప్ లైఫ్ సైకిల్లో ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, ఒక సాలిడ్ ప్రపోజల్తో మొదలుపెట్టాలి. తరువాత ఇద్దరూ కలిసి ఒక డీటెయిల్డ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యామా లేదా అని మెజర్ చేయడం. సక్సెస్ని మెజర్ చేయడం అంటే ఇదే. ఈ చార్ట్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. టార్గెట్ ఏమో 500 లీడ్స్, కానీ వాస్తవంగా సాధించింది 650. సో ఇది క్లియర్గా ఒక సక్సెస్. ఇలాంటి డేటా లేకపోతే మన ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో చెప్పడం ఇంపాసిబుల్. ఓకే, ఇక మనం చివరి కానీ చాలా కీలకమైన సెక్షన్కి వచ్చేసాం. ఒక పార్ట్నర్షిప్ని స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాని లాంగ్ టర్మ్లో నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద సవాలు. సో స్ట్రాంగ్ అలయన్సెస్ని ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రతి పార్ట్నర్షిప్లో కొన్ని రిస్క్లు ఖచ్చితంగా ఉంటాయి. మనం వాటిని ముందుగానే ఊహించి ప్రిపేర్డ్గా ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్, రెప్యుటేషన్ మిస్అలైన్మెంట్ అనేది చాలా హై రిస్క్ ఐటెం. మన పార్ట్నర్ వల్ల మన బ్రాండ్ పేరు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే పార్ట్నర్ని ఫైనలైజ్ చేసే ముందే వాళ్ల వాల్యూస్ని క్షుణ్ణంగా వెరిఫై చేయాలి. గుర్తుంచుకోండి, ఛాలెంజెస్కి రెడీగా ఉండటమే బెస్ట్ స్ట్రాటజీ. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బలమైన బంధాలు దొరకవు, వాటిని మనం కష్టపడి నిర్మించుకోవాలి. ఇది జస్ట్ ఒక అగ్రిమెంట్ సైన్ చేయడంతో అయిపోయేది కాదు. ఇది నమ్మకం, సహకారంతో కంటిన్యూయస్గా ముందుకు సాగే ఒక జర్నీ. సరే, ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మన బ్రాండ్ గుర్తింపు, నమ్మకం ఇంకా లాంగ్ టర్మ్ వాల్యూని అన్నింటికంటే బెస్ట్గా పెంచే ఆ పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ లేదా స్పాన్సర్షిప్ ఏది? ఈ ప్లేబుక్ ఆ సమాధానాన్ని వెతకడంలో మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను.